క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ బిగినర్స్. సో ఈ సెషన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో నేను 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను క్యూబర్నెట్స్ పైన. సో ఈ 10 క్వశ్చన్స్ బిగినర్స్కి హెల్ప్ అవుతుంది. ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, మళ్ళీ ఈ 10 క్వశ్చన్స్ గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది వీడియోలో. ఈ వీడియో మీరు ఎండ్ వరకు తప్పకుండా చూడండి. యూ విల్ గెట్ సమ్ ఐడియా క్యూబర్నెట్స్ ఇన్ తెలుగు. అండ్ ఇది నాకు ఫస్ట్ సెషన్ ఇన్ తెలుగులో. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్ సెషన్లో షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ క్యూబర్నెట్స్ అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్. సో క్యూబర్నెట్స్ ఎందుకు మనకు అవసరము, సో ఎందుకు మనకు క్యూబర్నెట్స్ యూజ్ చేస్తున్నాము మన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో అనేది క్వశ్చన్. క్యూబర్నెట్స్ అనేది ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్. ఎందుకు మనం ఓపెన్ సోర్స్ అంటాము, మనం ఏమీ ఈ క్యూబర్నెట్స్కి పే చేసేది అవసరం లేదు. మనం జస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్, మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఎందుకు ఇదేనా ఓపెన్ సోర్స్ అంటారు. సో కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అనేసి మనము క్యూబర్నెట్స్కి అంటాం అనమాట. సో కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏమిటిది అంటే, సో మన అప్లికేషన్ను డిప్లాయ్ చేస్తే మనము ఇప్పుడు మీరు ఓల్డ్ సినారియో తీసుకుంటే అప్లికేషన్ సర్వర్లో ఇన్స్టాల్ చేసేవాళ్ళు, అప్లికేషన్ సర్వర్లో రన్ అయ్యేది. ఇప్పుడు కూడా సర్వర్లోనే రన్ అవుతుంది. కాకపోతే అది కంటైనర్ లోపల ఉంటుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ లాగా అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్లో ఎలాగంటే ఇప్పుడు మొత్తం మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్ కాబట్టి, సో ఈ ఆర్కెస్ట్రేషన్ అంటే ఇది ఒక అప్లికేషన్ మైక్రో సర్వీస్, ఇది ఒక మైక్రో సర్వీసెస్. సో ఈ మైక్రో సర్వీసెస్ ఈ కంటైనర్ లోపల రన్ అవుతూ ఉంటాయి. సో ఈ కంటైనర్స్ అక్కడ 1 2 3 కంటైనర్స్ కాదు, దేర్ క్యాన్ బి అంటే ఒక మోర్ దెన్ అంటే 10కి ఎక్కువ కంటైనర్స్, ఎన్నైనా కంటైనర్స్ ఉండొచ్చు. ఇప్పుడు కంటైనర్స్ కౌంట్ ఎక్కువ అవుతుంటే మేనేజ్ చేసేది ఈ కంటైనర్స్కి మేనేజ్ చేసేది ఒక డిఫికల్ట్ జాబ్ అవుతుంది. సో మీరు క్యూబర్నెట్స్ యూస్ చేసినట్లయితే మీరు ఈజీగా ఆర్కెస్ట్రేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. సో మేనేజ్ అని ఎందుకు అంటున్నాము, ఆర్కెస్ట్రేషన్ ఎందుకు అంటున్నాం అంటే, సో మీరు క్యూబర్నెట్స్ ద్వారా మీ అప్లికేషన్ మీరు జావాలో కానీ డాట్నెట్లో కానీ మీరు రాసిన తర్వాత దాన్ని మీరు ఏం చేసుకుంటారంటే ఒక డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఆ ఇమేజ్ని కంటైనర్గా రన్ చేస్తారు. సో డిప్లాయ్ చేసుకుంటారు ఆ ఇమేజ్ని, అంటే అప్లికేషన్ని స్కేల్ అప్ చేసుకుంటారు. స్కేల్ అప్ అంటే ఇప్పుడు ఒక కంటైనర్ కాకుండా సేమ్ కంటైనర్ కాపీసే ఒక 10 కంటైనర్స్ కాపీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనర్ అంటే ఈ కంటైనర్స్కి మేనేజ్ చేయొచ్చు. సో అందుకే మనము క్యూబర్నెట్స్ యూస్ చేస్తాము. సో ఇది ఆన్సర్. క్యూబర్నెట్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ ఆటోమేట్స్, అంటే డిప్లాయ్మెంట్ని ఆటోమేట్ చేస్తుంది, స్కేల్ అప్ చేస్తుంది, అండ్ ఈ కంటైనర్స్కి మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ పాడ్స్ ఇన్ క్యూబర్నెట్స్. సో మనం ఎప్పుడైతే మనము డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసామో, ఎప్పుడైతే మనము జావా అప్లికేషన్ ఆర్ డాట్నెట్ అప్లికేషన్ రాసిన తర్వాత ఆ అప్లికేషన్ని డాకర్ ఫైల్ నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాము. సో ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేసుకుంటాము, ఒక జిప్ ఫైల్ అంటాం కదా, ఒక ఫైల్ లాగా క్రియేట్ చేసుకొని అది ఒక రెపాజిటరీలో పెట్టేస్తాము ఆ ఇమేజ్ని. సో ఆ ఇమేజ్ తీసుకొని ఆ ఒక్క ఇమేజ్ ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీరు ఏమో అమెజాన్ అప్లికేషన్, ఓకే, ఆ ఇమేజ్ తీసుకొని మేము ఏం చేస్తామంటే మల్టిపుల్ కంటైనర్స్ లాగా రన్ చేస్తాము. ఒకటే ఇమేజ్ ఒకటే ఉంటుంది, కానీ కంటైనర్స్ మల్టిపల్ ఉండొచ్చు. ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మనము మల్టిపల్ కంటైనర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక అప్లికేషన్ని మల్టిపల్ కంటైనర్లో రన్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మీరు మల్టిపల్ కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు అంటే క్యూబర్నెట్స్ యూస్ చేసుకొని మేనేజ్ చేయొచ్చు అనేది ఆన్సర్. సో ఇప్పుడు పార్ట్స్ ఎందుకు అంటున్నాం అంటే, ఇప్పుడైతే మీరు ఇమేజ్ డాట్నెట్ అప్లికేషన్ ఆర్ జావా అప్లికేషన్ని ఇమేజ్ ద్వారా రెపాజిట్లో పెట్టిన తర్వాత తీసుకొని మీరు కంటైనర్లో రన్ చేస్తారు కదా. సో ఆ కంటైనర్స్కి ఒక ఎక్స్ట్రా లేయర్ మనం క్రియేట్ చేస్తాం అనమాట క్యూబర్నెట్స్లో. సో ఇదే డాట్నెట్ ఇమేజ్, దానిపైన మనకి ఏముంటుందంటే కంటైనర్ ఉంటుంది. కంటైనర్ లోపల ఇమేజ్ ఉంటుంది. సో కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది, ఓకే, ఇమేజ్ రన్ అవ్వదు బట్ కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. సో దానిపైన ఏముంటుందంటే ఇంకొక లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్కి మనం ఏమంటామంటే పాడ్ అంటాము. ఓకే, సో ఈ పాడ్ అనేది ఈ డాకర్ కంటైనర్ ఏముంటుంది దానిపైన ఉన్న లేయర్కి మనము పాడ్ అంటాము. సో ఎందుకు మనము పాడ్ క్రియేట్ చేయాలి క్యూబర్నెట్స్లో అంటే, ఈ డాకర్ వచ్చేసి ఈ కంటైనర్ క్రియేట్ చేసింది డాకర్ నుంచి. సో డాకర్ కంటైనర్ క్యూబర్నెట్స్కి అర్థం అవ్వదు. సో అందుకే క్యూబర్నెట్స్ ఏం చేస్తుంది, ఒక ఎక్స్ట్రా లేయర్ని క్రియేట్ చేసుకొని దాన్ని పాడ్ అని చెప్తుంది. సో అదన్నీ మనము పాడ్ అంటాము. ఇట్స్ ఎ స్మాలెస్ట్ డిప్లాయ్మెంట్ యూనిట్ ఈజ్ ద క్యూబర్నెటిస్. ఇట్ క్యాన్ కంటైన్ 1 or more కంటైనర్స్ షేర్ ద సేమ్ నెట్వర్క్ నేమ్ స్పేస్. సో ఈ పాడ్లో
ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసింది ఒక కంటైనర్ కాకుండా అక్కడ మనకు మల్టిపుల్ కంటైనర్స్ కూడా ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే ఒక్క పాడ్లో మీరు మల్టిపుల్ సారీ ఒక పాడ్ కరెక్ట్ ఒక పాడ్లో మీరు మల్టిపుల్ కంటైనర్స్ని కూడా రన్ చేసుకోవచ్చు. అది పాసిబుల్. సో ఈ పాడ్ ఏమంటారంటే ఇట్స్ స్మాలెస్ట్ యూనిట్. ఇది ఒక స్మాలెస్ట్ క్యూబర్నెటిస్లో ఇది ఒక స్మాలెస్ట్ యూనిట్. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ క్యూబర్నెట్స్ అంటే మీకు ఆన్సర్ చెప్పాల్సింది పాడ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ద క్యూబర్నెట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. వాట్ ఈజ్ ఎ నోడ్ ఇన్ ఏ క్యూబర్నెట్స్? సో ఇప్పుడు మీరు క్యూబర్నెట్స్ అంటే ఇప్పుడు ఏ .NET అప్లికేషన్ మీరు రెపాజిటరీలో మీరు పెట్టిన తర్వాత ఒక ఇమేజ్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత సో ఈ డాకర్ ఇమేజ్ మీరు ఒక కంటైనర్లో రన్ అవుతుంటుంది. అదొక పాడ్గా క్రియేట్ చేసుకుంటారు, నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఒక మషిన్లో రన్ అవ్వాలి. సో ఆ మషిన్ మనకేమంటామంటే నోడ్ అంటాము. ఓకే, ఏ నోడ్ ఈజ్ ఎ ఫిజికల్ ఆర్ ఏ వర్చువల్ machine in the cluster that runs the pod. Each node is managed by the control plane. సో ఎలా అంటే ఇప్పుడు క్యూబర్నెటిస్ అనేది అది ఈ మల్టిపుల్ కంటైనర్స్ని మేనేజ్ చేస్తారు. సో ఆ మల్టిపుల్ కంటైనర్స్ ఎక్కడ ఉంటాయి? యూజువలీ అప్లికేషన్ కంటైనర్ లోపల రన్ అవుతుంటాయి, కానీ దానికి ఒక సర్వర్ కావాలి కదా. వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ సాఫ్ట్వేర్ కూడా పనిచేయదు. సో క్యూబర్నెట్స్ అన్నికే మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ కంప్యూటర్స్, మీకు ఈజీగా చెప్పాలంటే కంప్యూటర్స్ అనుకోండి. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కంప్యూటర్. సో ఒక నోడ్ కాదు, మనం ఏం చేస్తామంటే క్యూబర్నెటిస్లో ఒక్క నోడ్ కాకుండా యూ కెన్ యాడ్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఆర్ మల్టిపుల్ సిస్టమ్స్. సో ఈ ఇమేజ్ ఒకసారి మీరు ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత కంటైనర్ రన్ అవుతుంటాయి కదా. సో ఆ కంటైనర్ని మనం మల్టిపుల్ సిస్టంలో కూడా మనము రన్ చేయొచ్చు. ఈ మల్టిపుల్ సిస్టమ్ని మనము నోడ్ అని పిలుస్తాం అనమాట. సో వాట్ ఈస్ రెప్లికా సెట్? రెప్లికా సెట్ ఎన్ష్యూర్స్ దట్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ రెప్లికాస్ ఆర్ రన్నింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు .NET అప్లికేషన్ అది మీరు ఇమేజ్గా కన్వర్ట్ చేసుకున్నారు, ఆ ఇమేజ్ రెపాజిటరీలో ఉంది. సో తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ ఇమేజ్ని లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ యూసేజ్ ఎక్కువ అయినప్పుడు మనకు ఈ ఒక పాడు అండ్ ఒక కంటైనరు పనిచేయదనమాట. సో మేబీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మీకు ఈ ఒక పాడ్ కాకుండా మీకు 10 పాడ్స్ క్రియేట్ చేయాలవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెప్లికా సెట్ యూస్ చేసుకొని మీరు జస్ట్ రెప్లికా సెట్ ఈక్వల్ టు 10 అని పెడితే సరిపోతుంది. సో క్యూబర్నెట్ ఏం చేస్తుంది, ఈ కంటైనర్ అండ్ పాడ్ని ఒకటి కాకుండా 10 క్రియేట్ చేస్తుంది, సేమ్ కాపీస్. సో ఆ 10 కూడా మీ క్యూబర్నెట్ సర్వర్లో ఇట్ ఈస్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద రెప్లికా సెట్. వీ విల్ టెల్ ఇట్ రెప్లికా సెట్ అని పిలుస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిప్లాయ్మెంట్ అండ్ ద స్టేట్ఫుల్ సెట్? సో మీరు ఒకసారి అప్లికేషన్ .NET అప్లికేషన్ క్రియేట్ చేసి ఒక రెపాజిటరీలో పెట్టిన తర్వాత అది ఇప్పుడు .NET అప్లికేషన్ క్రియేట్ అయింది, మీరు డాకర్ ఇమేజ్ క్రియేట్ చేశారు, ఆ ఇమేజ్ వచ్చేసి మీరు ఒక రెపాజిటరీలో పెట్టారనమాట. సో ఆ రెపాజిటరీ నుంచి పుల్ చేసుకొని మీరు పాడ్ క్రియేట్ చేయాలంటే దానికి డిప్లాయ్మెంట్ ద్వారానే మీరు వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ని క్యూబర్నెట్స్లో మీరు పుష్ చేయాలి, మీరు అప్లికేషన్ క్యూబర్నెట్స్లో రన్ అవ్వాలి, క్యూబర్నెట్స్ మేనేజ్ చేయాలంటే మీరు ఒకటే మనకు ఆప్షన్ ఉందంటే డిప్లాయ్మెంట్ ద్వారా మనము దానికి డిప్లాయ్ చేసుకుంటాం అనమాట. సో అప్పుడు క్యూబర్నెట్స్ ఏం చేస్తుంది, ఆ ఇమేజ్లో కంటైనర్ ఉంటుంది, కంటైనర్ మీద పాడ్ ఉంటుంది, పాడ్ పైన డిప్లాయ్మెంట్ అని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో డిప్లాయ్మెంట్ మనము క్రియేట్ అవుతుంది. అండ్ ఆ డిప్లాయ్మెంట్ వచ్చేసి స్టేట్లెస్ అప్లికేషన్. మీరు ఎన్నిసార్లన్నా ఈ పాడ్స్ కానీ ఈ పాడ్స్ని మీరు ఎన్నిసార్లైనా రీస్టార్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. సో అందుకే మనం దాన్ని ఏమంటాం స్టేట్లెస్ అప్లికేషన్ అంటాం. స్టేట్లెస్ అంటే మీ ఏ డేటా కూడా డేటాబేస్లో సేవ్ అవ్వదు, మీరు రీస్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టేట్ఫుల్ సెట్ అంటే సేమ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తాము, కానీ అదని అప్లికేషన్ దట్ నీడ్స్ స్టేబుల్ నెట్వర్క్ అండ్ ఐడెంటిటీస్ అండ్ స్టోరేజ్. సో దానికి స్టోరేజ్ కావాలన్నమాట, అందుకే స్టేట్ఫుల్ సెట్ అంటాము. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద kubectl. సో kubectl is the command line tool to interact with the Kubernetes API server to manage the cluster resources. మనం చూసాం ప్రీవియస్ క్వశ్చన్లో. సో మనకు క్యూబర్నెట్స్ ఏం చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. మన మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఒకసారి మీరు .NET అప్లికేషన్ క్రియేట్ చేసి అండ్ ఆ .NET అప్లికేషన్ క్రియేట్ చేసి అండ్ ఇమేజ్ క్రియేట్ చేసి అండ్ కంటైనర్లో పెట్టిన తర్వాత అది మేనేజ్ చేస్తాం కదా. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏముంది కదా, క్యూబర్నెట్స్కి మీరు కమ్యూనికేట్ చేయాలి, ఇన్ని రెప్లికా సెట్ మాకు కావాలి, 10 రెప్లికా సెట్ కావాలి, మీరు
మీరు క్రియేట్ చేయండి, 10 కాపీస్ ఆఫ్ మై అప్లికేషన్ రన్ అవ్వాలి, 20 రన్ అవ్వాలి. సో ఇదంతా మీరు కమ్యూనికేట్ ఎలా చేస్తారు? కమాండ్ లైన్ టూల్. ఈ కమాండ్ లైన్ టూలు కంపల్సరీ మనకు కావాలి. అది లేకపోతే మీరు క్యూబర్నెట్స్ కమ్యూనికేటే చేయలేరు. సో ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారంటే త్రూ క్యూబర్నెట్స్ ఏపీఐ. సో ఏపీఐ ఏపీఐ అంటే ఏంటిది? రిక్వెస్ట్ ఇస్తాము, రెస్పాన్స్ అది ఇస్తుంది. సో ఈ క్యూబర్నెట్స్ ఏపీఐకి మనము కమ్యూనికేట్ చేయాలంటే మనము త్రూ క్యూబ్సిటిఎలే మనము పోవాలి. సో అది అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూబ్సిటిఎల్ అనమాట. సో మీరు అది ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో 10-20 యూ కెన్ క్రియేట్ ఇట్, అండ్ అది యూ కెన్ కమ్యూనికేట్ విత్ దిస్ కమాండ్ లైన్ టూల్. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అంటే అది మీకు 10 పాడ్స్ ఏ రన్ అవుతుంది అది రిటర్న్ చేస్తుంది. మీరు క్యూబ్సిటిఎల్ గెట్ డిప్లాయ్మెంట్స్ అంటే ఎన్ని డిప్లాయ్మెంట్స్ రన్ అవుతుంది, ఎన్ని సర్వీసెస్ రన్ అవుతుంది అండ్ ఇట్ విల్ గెట్. సో మీరు రిక్వెస్ట్ ఇస్తారు, క్యూబర్నెట్స్ ఏపీఐ రెస్పాన్స్ ఇస్తుంది. సో వాట్ ఆర్ ద లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ ఇన్ ద క్యూబర్నెట్స్? సో లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు లేబుల్స్ ఆర్ కీ వాల్యూ పేర్స్ అటాచ్డ్ టు ద ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది క్యూబర్నెట్స్లో? ఆబ్జెక్ట్ అంటే అది పాడ్ కావచ్చు, అంటే పాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాము. డిప్లాయ్మెంట్ కావచ్చు, డిప్లాయ్మెంట్ ఆల్సో మనము ఏమని పిలుస్తాము? మనము ఆబ్జెక్ట్ అని పిలుస్తాము. సర్వీసెస్ కావచ్చు, సర్వీసెస్ కూడా మనము ఆబ్జెక్ట్ అని పిలుస్తాము. మీరు ఇప్పుడు డిప్లాయ్మెంట్ నుంచి పాడ్ నుంచి సర్వీసెస్కి మీరు క్యూబర్నెట్స్ కమ్యూనికేట్ చేయాలంటే అది సెలెక్టర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. మీరు యామల్ ఫైల్లో డిప్లాయ్మెంట్ ఇచ్చేసి అక్కడ ఏ డిప్లాయ్మెంట్ పేరు, మళ్ళీ మీరు సర్వీసెస్ నేమ్ పెడతారో, సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఏ డిప్లాయ్మెంట్ అది యూస్ చేయాలి అనేది మనం డిఫైన్ చేసుకుంటాము. సో దానికోసం మనము సెలెక్టర్స్ యూస్ చేస్తాం అనమాట. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈటీసీడీ క్యూబ్సిటిఎల్? సో ఈటీసీడీ అనేది ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ డేటాబేస్. ఇది డేటాబేస్ లాగా మనము డేటా ఈటీసీడీ డిస్ట్రిబ్యూటెడ్ కీ వాల్యూ స్టోర్ ద స్టోర్స్ ఆల్ ద క్లస్టర్ డేటా. ఇప్పుడు క్లస్టర్ డేటా అంటే ఏంటిది? మీరు ఒకసారి క్యూబర్నెటిస్ సర్వర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు మేబీ అది లోకల్ హోస్ట్ మీ సిస్టంలో కావచ్చు ఆర్ సర్వర్లో కావచ్చు, మీరు క్యూబర్నెట్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ని మనం ఏమంటామంటే క్లస్టర్ అంటాము. ఆ క్లస్టర్లో మల్టిపల్ మషిన్స్ ఉంటాయి అనమాట, మల్టిపల్ కంప్యూటర్స్ ఉంటాయి అనమాట. ఆ క్లస్టర్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ ఎన్విరాన్మెంట్ లాగా. ఆ ఎన్విరాన్మెంట్లో నోడ్స్ ఉంటాయి, దాని లోపల మనం అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. సో ఆ కంప్లీట్ డేటా మనం ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈటీసీడీ డేటాబేస్లో సేవ్ అవుతుంది. అది కాన్ఫిగరేషన్ వాల్యూ కీ వాల్యూ పేరు లాగా ఆ ఈటీసీడీ డేటాబేస్లో డేటా మొత్తం సేవ్ అవుతుంది అనమాట. వాట్ ఈజ్ నేమ్ స్పేస్? నేమ్ స్పేస్ అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్లో డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మళ్ళీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కరెక్టా? మళ్ళీ మీకు దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ క్యూఏ ఎన్విరాన్మెంట్ అని ఇంకోటి క్రియేట్ చేశారనమాట అనుకోండి. సో ఇప్పుడు ఒక క్యూబర్నెట్స్ క్లస్టర్లోనే మీరు 3 ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే నేమ్ స్పేస్ అని కాన్సెప్ట్ యూస్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో డెవ్ నేమ్ స్పేసు, క్యూఏ నేమ్ స్పేసు, మళ్ళీ టెస్ట్ నేమ్ స్పేస్ అనేది మీరు నేమ్ స్పేస్ అనేసి క్రియేట్ చేస్తాం. సో మీరు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ క్లస్టర్ రిసోర్సెస్ని సెగ్రిగేట్ చేసుకుంటారనమాట, పార్ట్స్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు డెవ్ నేమ్ స్పేస్కి పాయింట్ చేస్తే గెట్ పార్ట్స్ అని అంటే మీకు ఓన్లీ డెవ్ పార్ట్స్ మాత్రం వస్తాయి. మీరు క్యూఏ నేమ్ స్పేస్ చేంజ్ చేసుకొని మీరు గెట్ పార్ట్స్ అంటే ఓన్లీ క్యూఏ పార్ట్స్ మాత్రం అక్కడ వస్తాయి అనమాట. సో అందుకే మనం నేమ్ స్పేస్ని యూస్ చేసుకుంటాం. వాట్ ఈస్ సర్వీస్ ఇన్ క్యూబర్నెట్స్ అండ్ వై ఇట్ ఈస్ నీడెడ్? సో ఇది క్యూబర్నెట్ సర్వీస్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ క్యూబర్నెట్స్లో. సో ఎందుకు మనము యూస్ చేస్తామంటే ఇప్పుడు మీరు డాట్నెట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని ఆ డాట్నెట్ అప్లికేషన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఇమేజ్ క్రియేట్ చేసుకొని రెపాజిటరీలో పెట్టుకుంటారు. ఆ ఇమేజ్ని మీరు కంటైనర్గా రన్ చేసుకొని క్యూబర్నెట్స్లో డిప్లాయ్ చేస్తారు కదా. సో క్యూబర్నెట్స్తో డిప్లాయ్ చేసిన తర్వాత అది మీరు అప్పుడేమవుతుంది, మీ ఇమేజ్ ఉంటుంది, మీ కంటైనర్ ఉంటుంది, దానిపైన మనకి ఏముంటుందంటే పాడ్ అని క్రియేట్ అవుతుంది, మనం చూసాము. ఓకే, ఈ పాడ్కి డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం, అది నాట్ పాసిబుల్. ఈ పాడ్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ మనం డైరెక్ట్లీ యాక్సెస్ చేయలేం, అది పాసిబుల్ కాదు. ఈ టెక్నికల్లీ పాసిబుల్ అయినా కూడా అది ప్రాపర్ వే కాదు, ఎందుకంటే అది క్యూబర్నెట్స్ పాలసీస్, సెక్యూరిటీ పాలసీస్ అన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. సో అది ఇట్స్ నాట్ ఏ రైట్ వే. సో అందుకే మనం ఏం చేస్తాము, ఈ కంటైనరు పాడ్ ఉంది కదా, ఈ కంటైనర్ అండ్ పాడ్ పైన డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ డిప్లాయ్మెంట్ పైన మనము సర్వీస్ అని క్రియేట్ చేసుకుంటాము.
సపరేట్ సర్వీస్ అని క్రియేట్ చేసుకుంటాము. ఈ సర్వీస్కి స్టేబుల్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఐపీ అడ్రస్ చేంజ్ కాదు. కానీ మీ పాడ్ ఏముంది కదా ఇక్కడ, ఆ పాడ్కి ఐపీ అడ్రస్ మీరు ఎవ్రీ టైం మీరు పాడ్ ఏమైనా రీస్టార్ట్ చేసి మళ్ళీ మీరు డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తే ఏమవుతుంది, పాడ్ది ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోతుంది. సో అందుకే మనం పాడ్కి డైరెక్ట్ కనెక్ట్ చేయలేము. సో అందుకే మనం ఏం చేస్తున్నాము, ఈ పాడ్ పైన ఒక ఎక్స్ట్రా సర్వీస్ అని క్రియేట్ చేసుకుంటాము. ఈ సర్వీస్కి మనకు ఐపీ అడ్రస్ కాన్స్టెంట్ ఉంటుంది, పోర్ట్ నెంబర్ కాన్స్టెంట్ ఉంటుంది, మళ్ళీ ఈ ఐపీ అడ్రస్ మళ్ళీ పోర్ట్ నెంబరు ఈ మీ క్యూబర్నెట్స్ క్లస్టర్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో మీరు ఆరామ్సే మీరు ఏం చేయొచ్చు, ఈ ఐపీ అడ్రస్ మీ సర్వీస్ది ఐపీ అడ్రస్ ఏముంది దాంతోపాటు మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ సర్వీస్ ఏం చేస్తుంది, లోపల ఉన్న ఏ పాడ్ అయితే మనకు అవైలబుల్ ఉంది యాక్టివ్ పాడ్కి, మీ రిక్వెస్ట్ని అక్కడ రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే మనము క్యూబర్నెట్ సర్వీస్ యూస్ చేసేది ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ మనం ఆ సర్వీసెస్ పైననే మళ్ళీ మనము లోడ్ బ్యాలెన్సింగ్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాము. ఆ లోడ్ బ్యాలెన్సింగ్ మళ్ళీ బేస్డ్ అపాన్ అంటే పాడ్స్ ఏవి అవైలబుల్ ఉంది, సో అలా రిక్వెస్ట్ పాడ్స్ వరకు వెళ్తుంది. సో పాడ్ లోపల కంటైనర్ ఉంటుంది, సో ఇట్ విల్ అది మనకు రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో అందుకే మనకు క్యూబర్నెట్ సర్వీస్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది మన ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఇది ఫస్ట్ వీడియో. ఓన్లీ 10 క్వశ్చన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే, మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్స్కి సపోర్ట్ చేయండి. మీకు ఏమన్నా మీ క్యూబర్నెట్స్ పైన ఆర్ డాకర్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు ఏమన్నా ఐడియాస్ కావాలన్నా కూడా నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.